మన దేశం ఎన్నో కళలకు పుట్టినిల్లు. ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారుల కుంచె నుంచి జాలువారిన ఎన్నో చిత్రాలు పెయింటింగ్స్ రూపంలో గోడలకే పరిమితమయ్యాయి. అయితే అటువంటి మన అద్భుత కళకు కొత్త రూపాన్నిస్తూ వాటికి మరింత ప్రాచుర్యం తీసుకొస్తున్నారు కూకట్పల్లికి చెందిన లక్ష్మీ వక్కలంక. ఆర్ట్ ని మగువల ఆహార్యంలో భాగం చేస్తూ దేశంలో ప్రాచుర్యం పొందిన వివిధ ఆర్ట్ వర్క్ తో అద్భుతమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు. దేశంలో కళలకు కళాకారులకు కొదవలేదు. భారతదేశం సంప్రదాయ కళలకు పుట్టినిల్లు. అలాంటి కళల్లో పెయింటింగ్స్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మన పెయింటింగ్స్ కేవలం గోడలకు మాత్రమే పరిమితం కావద్దని వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు లక్ష్మీ వక్కలంక. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత పెయింటింగ్స్ తో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పెయింటింగ్స్ ను చిన్న చిన్న మినియేచర్ పెండెంట్స్ గా తయారు చేసి వాటితో అద్భుతమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు. లక్ష్మి స్వయంగా ఆర్టిస్ట్. ఏళ్ల పాటు దుబాయ్లో నివాసమున్న లక్ష్మి తన పెయింటింగ్స్ తో అక్కడ ప్రభుత్వం మెప్పు పొందారు. కరోనా తర్వాత భారత్ తిరిగి వచ్చిన లక్ష్మి క్యాన్వాస్ పెయింటింగ్ మొదలుపెట్టారు. అలా ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆమె వేసిన పెయింటింగ్ అందరినీ అబ్బురపరిచింది. ఆమె వేసిన థీమాటిక్ పెయింటింగ్ కి స్టేట్ అవార్డు కూడా లభించింది. ఇటీవల జరిగిన భారత సమ్మిట్ లో తన కళలను ప్రదర్శించిన లక్ష్మి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి ప్రముఖుల మెప్పు పొందారు. తన పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత కొత్తగా మార్చాలి అనుకున్నారు లక్ష్మి. గోడలకే పరిమితమవుతున్న దేశంలోనే ప్రాచుర్యం పొందిన పెయింటింగ్స్ కి కొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నారు. తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ వివిధ ఆర్ట్లతో మగువల మనస్సుకు నచ్చే అందమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు. తాను స్వయంగా ఆర్టిస్ట్ కావడంతో తాను వేసిన కొన్ని ఆర్ట్లతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్టిక్ వర్క్స్ తో ఆభరణాలు తయారు చేస్తున్నారు. మొత్తం 15 రకాల పెయింటింగ్స్ తో ఆమె ఆభరణాలు తయారు చేస్తున్నారు. తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన చెరియాల నిర్మల్ పెయింటింగ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండపల్లి, ఏటికొప్పాక, తమిళనాడు నుండి సీషెల్, తాంజూర్, బీహార్ నుంచి మధుబని, ఢిల్లీ నుంచి వుడ్ కార్వింగ్, శాండల్, మహారాష్ట్ర నుంచి వర్లీ, ఒడిశా నుంచి ఒడిశా పట్టచిత్ర, ఒడిశా తాళపత్ర, కాశ్మీర్ నుంచి పేపర్ మార్చ్ ఆర్ట్స్ వేస్తున్నారు. పాలిమర్ క్లే ఆర్ట్స్ ను ఎంచుకొని వాటిని మినియేచర్ పెండెంట్స్ గా తయారు చేసి వాటితో అద్భుతమైన ఆభరణాలు తయారు చేస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన ఆర్టిస్ట్ వర్క్స్ ని మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి ఆర్ట్తో ఆభరణాలు చేస్తున్నట్లు లక్ష్మి తెలిపారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అయినందుకు తమకెంతో ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అన్ని తీసుకుని నేను జ్యువెలరీ లాగా మినియేచర్ చిన్నగా ఆర్ట్ పెండెంట్స్ మీద డ్రా చేయడం, పెయింటింగ్స్ అన్నిటినీ ఇలా చిన్నగా మినియేచర్ లాగా చేసి దానికి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అవన్నీ యాడ్ చేసి సెమీ ప్రీషియస్ జ్యువెలరీ లాగా చేస్తున్నాను. తెలంగాణ T75 అని తెలంగాణ ఆర్ట్ హెరిటేజ్ అండ్ కల్చర్ థీమ్ తోటి నేను చెరియాల్ స్టైల్లో ఒక పెయింటింగ్ వేశాను. దానికి స్టేట్ అవార్డు కూడా విన్ అయ్యాను. షీ యూస్ టు వర్క్ ఆన్ జ్యువెలరీ ఆల్సో. చిన్న చిన్న జ్యువెలరీ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఆ జ్యువెలరీని ఈ పెయింటింగ్స్ని క్లబ్ చేసి పెద్ద పెద్ద పెయింటింగ్స్, వాల్ మీద ఉండే పెయింటింగ్స్ని చిన్నగా మినియేచర్ పెయింటింగ్స్ లాగా మార్చి అవి లాకెట్స్లో కుదించి దానికి తగ్గట్టుగా బీడ్స్ కానీ అన్ని సెమీ ప్రీషియస్ బీడ్స్, పర్ల్స్, హైదరాబాద్ పర్ల్స్ ఇవన్నీ వాడి అప్పర్ మార్కెట్ కోసం అన్నట్టే తయారు చేస్తుంది. అవి ఏంటంటే షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ చెరియాల్, నిర్మల్, ఇలాగ మన తెలంగాణ ఆర్ట్స్ తీసుకుంది. అక్కడితో ఆగకుండా షీ వెంట్ బియాండ్ తెలంగాణ. వై ఓన్లీ స్టిక్ టు తెలంగాణ, వేరే స్టేట్స్ ఇవి కూడా మనం తీసుకుందాం అని ఆల్ అక్రాస్ ఇండియా. వాటికి గొప్ప ప్రాచుర్యం తేవడానికి ప్రయత్నిస్తున్న లక్ష్మి అందరి గోడలకే పరిమితం కావద్దనుకున్న ఆమె ఆలోచన ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఆర్ట్ని, ఆభరణాలని రెండింటిని జోడించి అద్భుతమైన ఆభరణాలను తయారు చేస్తున్నారు కూకట్పల్లికి చెందిన లక్ష్మి. ఈ ప్రయత్నం ఆమెని జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందేలాగా చేసింది. మన ఆర్ట్ యొక్క గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే ముఖ్య లక్ష్యంగా ఈ దారిని ఎంచుకున్నానని లక్ష్మి చెబుతున్నారు. నిజంగా ఇది గొప్ప ప్రయత్నం. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM TV, హైదరాబాద్.